వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హైదరాబాదీ స్పెషల్ గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫంక్షన్స్లో మాత్రమే దొరుకుతుంది అనమాట. అలాంటి చికెన్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనాను తీసుకోవాలి. అలాగే 6 గ్రీన్ చిల్లీస్, 6 కాజుని తీసుకోవాలన్నమాట. సో వీటన్నిటిని కూడా మిక్సర్ జార్లోకి వేసుకొని వీటిని ఫైన్ స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ 1/2 kg చికెన్ని బాగా క్లీన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, సో వాటన్నిటిని వేసుకోవాలన్నమాట. అలాగే ఒక ఫుల్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. సో ఫుల్ లెమన్ స్క్వీజ్ చేస్తే కొంచెం పులుపు అనేది వస్తుంది, టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా వేసుకున్న వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రాగా నేనైతే డ్రమ్ స్టిక్స్ని యూజ్ చేస్తున్నాను. సో మనకి డ్రమ్ స్టిక్స్ వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా, సో ఆ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్లో ఉండే ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వకపోతే కర్రీ టేస్ట్ అనేది బాగోదన్నమాట. అందుకనేసి ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. సో చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో ఎక్స్ట్రాగా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఈ విధంగా యాడ్ చేసిన వెంటనే దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచకూడదు అనమాట. హై ఫ్లేమ్లోనే మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. లేదంటే చికెన్ అనేది రబ్బర్ లాగా తయారయ్యి సో తినడానికి బాగోదన్నమాట. సో ఈ విధంగా హై ఫ్లేమ్లో టాస్ చేసినట్టయితే చికెన్ అనేది త్వరగా కుక్ అవుతుంది. సో మనం ఎక్స్ట్రాగా దీంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయలేదండి. ఎలాగో మిరియాలి పౌడర్ యాడ్ చేసాము, అలాగే గ్రీన్ చిల్లీని యాడ్ చేసాము కాబట్టి ఇది గ్రీన్ కలర్లోకి వస్తుంది అనమాట. చూడండి, దీంట్లో ఉన్న వాటర్తోనే ఇది బాగా కుక్ అయిపోయి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయింది కదా. సో ఈ విధంగా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిపోతే సో చికెన్ అనేది బాగా కుక్ అయిపోయిందని అర్థమవుతుంది అనమాట. సో చూడండి, మనకి సో మునక్కాయ కూడా బాగా కుక్ అయింది కదా. సో చూసుకోండి, ఇంకా కుక్ అవ్వకపోతే ఒక 2 మినిట్స్ ఉంచేసి దీన్ని బాగా కుక్ చేసుకొని సో ఫైనలీ అయితే సో ఇది బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాంటి గ్రీన్ చికెన్ని మనమైతే ఇక్కడ ట్రై చేయమండి. సో మోస్ట్ ఆఫ్ ది ఇవైతే హైదరాబాదీ స్పెషల్ గ్రీన్ చికెన్ అనమాట. ఫంక్షన్ స్టైల్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాగా నేను దీంట్లో యాడ్ చేసింది అయితే మునక్కాయ. సో అక్కడైతే మనం మునక్కాయ ఆప్షనల్ అనమాట, యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఫైనలీ సో దీంట్లో కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ స్పెషల్ గ్రీన్ చికెన్ అనేది రెడీ అయిపోయిందనమాట. సో ఇది చపాతీలో అయినా రైస్లో అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మనం ఎక్స్ట్రాగా మునక్కాయలు వేసాం కాబట్టి మునక్కాయ ఫ్లేవర్ అనేది చికెన్లోకి వచ్చి ఆ టేస్ట్ అనేది అమేజింగ్గా ఉంటుంది. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సో వీడియో అయితే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.